ఈ ఆత్మ బలం అనేది ఎట్లా వస్తుందో కొన్ని విషయాలు ఈరోజు నేను మీతో పంచుకొనబోతున్నాను. యేసుక్రీస్తు ప్రభువు ఆయన గలిలియాకు డైరెక్ట్గా వెళ్ళలేదు, కానీ ఎట్లా వెళ్ళినాడంటే చూసాం. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 1వ వచనం 2వ వచనంలో యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధించబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఆత్మ బలాన్ని పొందుకోవడానికి ఏం చేశాడంటే 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన మనం చేస్తామో, ఆ ఉపవాస ప్రార్థన అనేది ఎలాంటిదంటే అది ఒక పవర్ స్టేషన్ లాంటిది. హల్లెలూయా. అది ఒక పవర్ స్టేషన్. నీ ప్రార్థన గది అది ఒక పవర్ స్టేషన్. నువ్వు ఆ ప్రార్థన గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తే నువ్వు బలముతో బయట కనబడతావు. హల్లెలూయా. నువ్వు ఆ ప్రార్థన గదిలో ప్రార్థన చేసుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీవు బయట బాహ్యంగా నువ్వు సామాన్యమైన వ్యక్తిగా కనబడతావేమో, కానీ అక్కడ ఉంటున్న దురాత్మ శక్తులకు నువ్వు ఎట్లా కనబడతావు అంటే ఒక పవర్ లాగా కనబడతావు. హల్లెలూయా. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ బలము ఎట్లా వస్తుందంటే ఉపవాస ప్రార్థన ద్వారా ఆత్మ బలం వస్తుంది. ఈరోజు నీ జీవితంలో శోధనలు ఎక్కువైపోతున్నాయా? వెళ్ళు, నీ ప్రార్థన గదిలోనికి వెళ్ళు, ఆ పవర్ స్టేషన్లో ఆ పవర్ నింపుకొని రాతే. హల్లెలూయా. ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటున్నావా? నీ పవర్ స్టేషన్లోనికి వెళ్ళు, అక్కడ పవర్ నింపుకొని వెళ్ళు. నువ్వు వెళ్తున్న పని సక్సెస్ఫుల్గా జరిగిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామందికి పవర్ స్టేషన్స్ లేవేమో. ప్రార్థనా గది అంటే అది ఒక పవర్ స్టేషన్. హల్లెలూయా. ఆ ప్రార్థన గదిలో నువ్వు ఎంత ఆత్మ బలము పొందుకోవచ్చో అంతసేపు, నువ్వు ఎంతసేపు గడిపితే అంత శక్తిని పొందుకుంటావు. నువ్వు గంట సేపు గడిపావనుకో, నువ్వు ఎంతగానో బలమైన శక్తి కలిగిన వ్యక్తిగా మారిపోతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మలో నేను చెప్తున్నది. అందుకనే చాలామంది గృహాలలో పవర్ స్టేషన్స్ లేవేమో, కానీ ఈ రాత్రి తర్వాత మీ గృహాలలో ఆ ప్రార్థన పవర్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే ఒక స్థలం ఏర్పాటు చేసుకోండి, అక్కడ ప్రార్థన చేసుకోండి. ఆ ప్రార్థన గదిలో దేవుడు మిమ్మల్ని పవర్తో నింపబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అరణ్యాన్ని ఎన్నుకున్నాడు. అది ఆయనకు ఒక పవర్ స్టేషన్. గలిలియాకు వెళ్ళడానికి ముందు ఆ పవర్ స్టేషన్లోనికి వెళ్ళి ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆయన పవర్ఫుల్ వ్యక్తిగా ఆత్మ బలముతో గలిలియాకు వెళ్ళినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాసం అంటే కేవలం ఆహారం మానివేయడమే కాదు, శరీరాన్ని మనం అణుచుకోవాలా. ఉపవాసం అంటే శరీర ఆశలను అణుచుకోవడం. ఉపవాసం అంటే శరీరముతో మనము పోరాడాలి. ఆకలితో, నిద్రతో, విలాసాలతో మనము పోరాడడమే ఉపవాసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఆయన ఏమీ తినలేదు. అరణ్యములో ఏ ఫెసిలిటీస్ ఉండవు, అరణ్యములో ఏవి ఉండవు, కానీ ఆయన ఆ అరణ్యములో ఆత్మకు ప్రాధాన్యత ఇచ్చి ఉపవాసం ఉన్నాడు. ఆత్మ బలముతో వెళ్ళినాడు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన అంటే ఖాళీ కడుపుతో ఉండడం కాదు, కానీ దేవుని వాక్యము చేత నింపబడాల మన కడుపు అంతా. ఉపవాస ప్రార్థన అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం తినాలా. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న ఈ ఆహారము తినకుండా మనము ఉండే ఉపవాసము, మనం వేటిని తినాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం తినేవారిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన అంటే ఆహారాన్ని వదిలివేయడం కాదు, కానీ దేవుని పట్టుకోవాలి. ఉపవాస ప్రార్థనలో కేవలం ఆహారం మానివేసి నువ్వు నీ పనులు చేసుకుంటూ ఉంటే అది ఉపవాస ప్రార్థన లెక్కలోనికి రాదు. నువ్వు ఎన్ని రోజులైనా ఉండు, అది లెక్కలోనికి రాదు. కానీ ఉపవాస ప్రార్థనలో దేవుని వాక్యాన్ని మనము తింటూ, మనం ఉపవాస ప్రార్థనలో దేవుని పట్టుకొని ఆ పవర్ స్టేషన్లోనే మనం ఉంటే దట్ ఈజ్ రియల్ ఫాస్టింగ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసాధ్యాలని సాధ్యము చేయగలుగుతాను ఉపవాసం ఉంటే. బైబిల్ గ్రంథంలో శిష్యులు ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతున్నప్పుడు దేవుడు వారితో చెప్పాడు,
ఇది ఉపవాస ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలనైనా ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని దేవుడు వారితో చెప్పాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే శిష్యులకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టే అంత ఆత్మ బలము లేదు అక్కడ, ఆ దయ్యాన్ని పారద్రోలే అంత శక్తి వారిలో లేదు. కానీ యేసయ్య ఉపవాస ప్రార్థన చేసే అనుభవము కలిగిన వాడు కాబట్టి ఆ దయ్యాన్ని అక్కడ ఆత్మ బలముతో వెళ్ళగొట్టినాడు. ఈరోజు మీ జీవితంలో ఏవైనా కఠినమైన పరిస్థితులు ఉన్నాయా? ఉపవాస ప్రార్థన ఉండి మీరు ఆ ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా దేవుడు మీకు విజయాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన అనేది దేవుని స్వరాన్ని వినే స్థలము. దేవుని స్వరం వినగలుగుతాం, మనము క్లియర్గా వినగలుగుతాం ఉపవాస ప్రార్థనలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మోకరించి ప్రార్థన చేస్తే అపవాది ఎక్కడ ఉన్న వాని సామ్రాజ్యాలు కూలిపోతాయి. అందుకనే మనం ఎందుకు ఆత్మ బలము పొందుకోవాలంటే, ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు ఆత్మ బలాన్ని ఇస్తాడు, అపవాది సామ్రాజ్యాలు కూలిపోతాయి. ఈరోజు ఎక్కడ అపవాది పనిచేస్తున్నాడో అక్కడ అపవాది సామ్రాజ్యాలు కూలిపోవాలంటే నువ్వు ఉపవాస ప్రార్థన ప్రకటించుకో ప్రియమైన దేవుని బిడ్డ.